చెరపకురా చెడు అని ప్రపంచం మీదకి ఉగ్రవాదుల్ని తయారు చేసి వదులుతా దాన్ని గొప్పగా చెప్పుకుంటూ ముజాహిదీన్లు వాళ్ళేదో దేవుడి కోసం పనిచేస్తున్నాళ్ళు, చచ్చిపోతే గనక 72 మంది అమ్మాయిల కోసం స్వర్గంలో ఎంజాయ్ చేయొచ్చు అంటూ యువకులని నాశనం చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అట్లా దారి తప్పిన యువకుల చేతిలో తనే చస్తోంది. తాజాగా పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద దాడి జరిగింది. అది పోలీస్ స్టేషన్ మీద జరిగినటువంటి దాడి. బమ్నా జిల్లా మిర్యూన్లో జరిగినటువంటి దాడి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డటువంటి ఉగ్రవాదులు పెను విధ్వంసం సృష్టించారు, ఉత్పాతనే సృష్టించారు. పోలీసుల మీద వరుసగా కాల్పులు జరిపారు. ఇక్కడ ఇత్తెహాద్ ముజాహిదీన్ సంస్థ తామే ఈ దాడికి పాల్పడ్డామని చెప్పుకొచ్చింది. 14 మంది పోలీసులు స్పాట్లో చనిపోయారు. దాదాపుగా 70-80 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. సంచలనం సృష్టించినటువంటి ఘటన పాకిస్తాన్లో జరగడానికి కారణమైంది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు కొంతకాలం తర్వాత డబ్బులు ఇవ్వడం మానేస్తోంది. వాళ్ళు ఇప్పుడు ఇది సైకో కిల్లర్లుగా మారుతున్నారా, లేకపోతే ఇతర దేశాల యొక్క ఉగ్రవాద సంస్థల యొక్క సాయం తీసుకుని పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే దాడులకి తెగబడుతున్నటువంటి పరిస్థితి, లేదా అక్కడ జరిగే ఘర్షణలు వీళ్ళు చేసే విధ్వంసం ద్వారా అది ప్రపంచానికి చూపించుకుని డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు.